నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. బెంగాల్లో జరిగిన ఎన్నికల్ని మనం చూసినాము. అయితే బీజేపీ పార్టీ గెలిచింది. కొంతమంది కీలక మహిళలు కూడా గెలిచిండ్రు. అయితే వాళ్ళ గెలుపునంతా కూడా యావత్ భారతదేశం అంతా కూడా తమ గెలుపుగా భావిస్తుంది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా మనలాంటి సామాన్య మహిళలే. ఈ రోజు అంటే రోజు ఇల్లు గడవడానికి ఏదో ఒక కూలి పని చేసుకుంటున్న స్థానం నుంచి ఈ రోజు ఎమ్మెల్యేగా ఎదిగి ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత ఇటు మంత్రివర్గంలో కూడా మంత్రి పదవి సాధించుకుంది. ఇంతకీ ఎవరా మహిళ అంటే కలితా మాజీ. ఈమె రోజు ఇళ్లల్లో పని చేసుకుంటూ నెలకు 2,500 నుంచి 4,000 వరకు సంపాదించుకుంటూ తన ఇంటిని నడిపిస్తూ ఇలా ఈమె ఇంటి పనులు చేసుకుంటుంటే తన భర్తనేమో రోజు కూలీలు చేసుకుంటూ బతికే ఇలాంటి సాదా సీదా మనుషులు అసలు రాజకీయాల్లోకి రావాలి అనే ఒక ఆలోచన కూడా ఉండదు. కానీ ఏదైతే వాళ్ళ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు కావచ్చు, అక్రమాలు కావచ్చు, దౌర్జన్యాలు వీటన్నిటిని చూసి లేదు మనలాంటి సామాన్యులు రాజకీయాల్లోకి రావాల్సిందే. ఎన్ని అవమానాలు జరిగినా, ఎంతమంది ఎన్ని భయభ్రాంతులకి గురి చేసినా, ఎన్ని రకాలుగా టార్చర్ చేసినా కూడా ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా 2021 నుంచి కూడా బీజేపీ పార్టీ నుంచి అప్పట్లో కూడా ఆస్గ్రామ్ నియోజకవర్గం నుంచి ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేసింది. సరే, అప్పుడు ఆమె ఓడిపోయింది. కానీ 2026లో మాత్రం ఆమె తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి పైన 12,000 ఓట్ల మెజారిటీతో గెలిచింది. అసలు ఎవరికి సాధ్యం? ఇలా ఒక సామాన్య మహిళగా అంటే ఇళ్లలో పని చేసుకునే ఒక పని మనిషి ఈ రోజు ఎమ్మెల్యే అయ్యింది. తర్వాత మంత్రివర్గంలో కూడా మంత్రి పదవిని కూడా దక్కించుకుంది. అంటే ఇలాంటివి చూసినప్పుడే నిజంగా రాజకీయాల్లోకి సామాన్యులు రావడం నిజంగా మంచిదేనేమో, సామాన్యులు కూడా రాజకీయాల్లోకి రావచ్చేమో. ఎప్పుడు డబ్బున్నోళ్ళు, రాజకీయ పలుకుబడులు ఉన్నోళ్ళు మాత్రమే కాదు, ఇలాంటి సాదా సీదా మనుషులు కూడా రాజకీయాల్లోకి రావచ్చు అనేది ఇలాంటివి చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది. కేవలం కలితా మాజీ మాత్రమే కాదు, ఇటు ఏదైతే ఆర్జికర్ హాస్పిటల్ బాధితురాలైన తన తల్లి కూడా ఈ ఎలక్షన్ లో గెలవడం జరిగింది. ఆమె కూడా తన కూతురు కోసం ఎంతగానో పోరాడుతుంది. తన కూతురికి జరిగిన అన్యాయం ఇంకే బిడ్డకు జరగకూడదని ఆమె ఈ రోజు రాజకీయాల్లోకి రావడము, ఇలా రాజకీయాల్లోకి వచ్చి ఆమెను తనను తాను నిరూపించుకోవడము, ఇవన్నీ చూస్తుంటే అంటే సామాన్యులుగా వాళ్ళు ఎంత ఇబ్బందులు పడింటే, వాళ్ళు ఎంత బాధను చూసింటే ఇలా రాజకీయాల్లోకి రావాలనుకుంటారు. అసలు జనరల్ గా చెప్పాలంటే సామాన్యులు ఎవరు కూడా రాజకీయాల్లోకి రావడానికి అసలు మొగ్గు చూపరు. ఎందుకంటే మనదేదో మనం చేసుకొని ఉండాలి, మన ఇల్లు మనం నడిపించుకోవాలి, ఇంతకే చాలు, ఎవరెట్టు పోతే మాకెందుకు అనే మెంటాలిటీనే ఎక్కువ ఉంటుంది. కానీ ఇలాంటి వాళ్ళు ఇలా తమను తాము అంటే ఏదో చాలా తక్కువ జీతంతో పనిచేసిన, ఇల్లు ఒక పూట కూడా గడవలేని పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా రాష్ట్రం బాగుండాలి, మనం బాగుండాలి, మనతో పాటు అందరూ బాగుండాలి అనే ఒక సంకల్పంతో ఇలా రాజకీయాల్లోకి వచ్చి ఎన్నో బెదిరింపులన్నిటినీ కూడా నిలదొక్కుని ఈ రోజు ఒక పని మనిషి స్థాయి నుంచి ఎమ్మెల్యేగా ఆ తర్వాత మంత్రిగా కూడా ఎదిగింది. ఖచ్చితంగా కలితా మాజీ స్టోరీ ప్రతి ఒక్కరికి కూడా ఇన్స్పిరేషనే. అయితే ఆమె ఏదైతే ఈ మంత్రి పదవి ఇచ్చిన తర్వాత కూడా ఆమె మాట్లాడుతూ ఆమె చాలా భావోద్వేగానికి లోనైంది. అంటే ఇలాంటి ఒక సాదా సీదా మహిళలకు లేదంటే సామాన్యులకైనా సరే ఇలాంటి పెద్ద పదవులు కట్టబెట్టడం అనేది నిజంగా ఎంతో సంతోషించాల్సిన విషయం అంటూ ఖచ్చితంగా తన సేవనంతా కూడా ఇటు రాష్ట్రానికి ప్రజలకి అంకితం చేస్తానంటూ కూడా ఆమె చాలా ఎమోషనల్ అయింది. చదువు లేనప్పటికీ, పేదరికంలో ఉన్నప్పటికీ, ఎటువంటి అండ లేనప్పటికీ కూడా రాజకీయాల్లోకి రావాలి, మంచి చిత్తశుద్ధితో ఉంటే ఎందులోనైనా గెలవగలమంటూ ఈ కలితా మాజీ చూపించింది. సో దీనిపై మీరేమనుకుంటున్నారు? కమెంట్ రూపంలో చెప్పండి.